ఈరోజు ఫారెస్ట్ ఐఎఫ్ఎస్ అంటే ఫారెస్ట్ అధికారిని కలచడం జరిగింది. మేడం గారిని, గౌరవ మేడం గారిని. మా కర్నూలు జిల్లాలో బేడా బుడగం కమ్యూనిటీకి చెందిన మా యొక్క కులస్తులు పూర్వం నుంచి ఆనవాయితీ అయినటువంటి ఉడుములు, ఉడతలు, నక్కలు, పిల్లులు, ముంగీసలు వంటి చిన్న చిన్న తాంబేలు వంటి చిన్న చిన్న చిరు జంతువులను వేటాడి భుజించడం ఆనవాయితీ. అందులో భాగంగానే అక్కడక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు అది అనుమతి ఇది ఆసరగా తీసుకొని వారు నక్కలు, జింకలు, ఇలాంటి దుప్పిలు, ఇవి నెమళ్ళు వేటాడుతున్నారని చెప్పి మా ఊళ్ళ యొక్క పరికరాలను ఆ వలలను అవి చూసి కేసులు బనాయిస్తున్నారు. దీనివల్ల చాలా సఫర్ అవుతున్నారు కోట్ల చుట్టూ తిరిగి. కాబట్టి దయచేసి మేము చిన్న చిన్న జంతువులను తింటాం, కానీ మా ఫారెస్ట్కి సంబంధించినటువంటి అటవీ శాఖకు సంబంధించినటువంటి జంతువులను మేము వేటాడము. అసలు ఉన్న ప్రాణులను రక్షించడమే మా బాధ్యత కూడా. కానీ ఈ విధంగా చిన్న చిన్న జంతువులను తింటున్నాం అనే చిన్న కారణం చెప్పి మా వాళ్ళ మీద కేసులు పెట్టడం వల్ల చాలామంది కుటుంబాలు దీన వ్యవస్థలో పడిపోతున్నాయమ్మా. ఇది మారాలి. అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా తెలియజేయండి దయచేసి. మా ఊళ్ళ మీద కేసులు లేకుండా ఆలోచించాలని తెలియజేయడం జరిగింది. ఫారెస్ట్ అధికారి కూడా ఈ విధంగా అడవికి సంబంధించిన జంతువులను తినరాదు, కానీ ఏదేమైనా చట్టాలు ఉల్లంఘించద్దండి మీరు అని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికి నేను ఒకటే గౌరవ మేడం గారికి కూడా ఒకటే సమాచారం ఇచ్చాను. అమ్మ, ఫారెస్ట్ యొక్క చట్టాలు ఏ విధంగా ఉండవో మళ్ళీ రిజర్వేషన్ ఈ చట్టాలు కూడా మాకు కూడా న్యాయబద్ధంగా అందాలి కదా. దాదాపు 25 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మాకు ఎలాంటి రిజర్వేషన్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల విద్యా, ఉద్యోగ, సంక్షేమ పథకాలకు దూరం అవుతూ ఇంకా పాత వృత్తులకు మేము పోవడం వల్లనే ఈ విధంగా వేటకు పోతున్నారు మా ఊళ్ళు. కాబట్టి అది నిర్మూలన కావాలంటే మాకు కూడా కేంద్రంలో ఇప్పుడు నిండి ఉన్నటువంటి హోంశాఖలో డిపార్ట్మెంట్, ఆర్జీఐ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితేనేమి అనుసంధానమై ఉన్నటువంటి మీ యొక్క విధానం ద్వారా కూడా రిపోర్టు కేంద్రానికి హోంశాఖకు రాయండి. ఈరోజు బుడగ జంగాలకు ఫారెస్ట్ యొక్క చట్టాలు వర్తిస్తున్నట్టు, అదేవిధంగా వాళ్ళ రిజర్వేషన్ చట్టాలు వర్తించకపోవడం వల్లే వాళ్ళు అభివృద్ధి చెందలేకపోవడం వల్లే ఈ పాత వృత్తిలో పోతున్నారు. వాళ్ళు కూడా టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతామంటున్నారు. కాబట్టి వారి యొక్క మేము సర్వే చేసినప్పుడు కూడా ఈ విధంగా నిండి ఉంది. కాబట్టి అక్కడ పెండింగ్ ఉన్నటువంటి హోంశాఖలో ఆర్జీఐ డిపార్ట్మెంట్లు అయితేనేమి, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అయితేనేమి, కేంద్రంలో అయితేనేమి రిజర్వేషన్ పరంగా మాకు సర్టిఫికేట్లు అందే విధంగా మీరు లేఖకు రాయండి. ఈ విధంగా చట్టాలు ఫారెస్ట్ చట్టాల మాదిరిగా రిజర్వేషన్ చట్టాలు కూడా వీళ్ళకి సమానంగా అందినప్పుడే వీళ్ళు అభివృద్ధి చెందుతారని చెప్పి ఒక పాయింట్ రాసి మీరు కేంద్రానికి పంపాలని చెప్పి కోరడం, దానికి సానుకూలంగా స్పందించిన మేడం గారు కూడా తక్షణమే మేము పంపిస్తాం, మా పై ఆఫీసర్లకి ఇతరమే, రాష్ట్రానికి ఇతరమే, కేంద్రానికి ఇతరమే పంపిస్తాను. ఈ విధంగా మీరు అభివృద్ధి చెంది మార్పు చెందుతామంటే మా కోణంలో కూడా మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగిందని కూడా ఈ విధంగా తెలియజేసుకున్నాం. జై హింద్, జై బుడగ జంగం, జై జై.